మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్త జన సందోహానికి ఈరోజు చివరి సోమవారం కాబట్టి అందరూ విశేషమైన అశేష ప్రజ రావడము, స్వామివారి కృప పొందడము ఇది చాలా విశేషము. ఇది 200 సంవత్సరాలు పడినటువంటి సోమవారానికి, ఈ యొక్క చివరి సోమవారానికి విశేషత ఉన్నది. అందుకని అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వారి కోరికలు అన్నీ నెరవేరుతాయని, ఆ భగవంతుడి యొక్క కృప అశేషంగా విశేషంగా ఎల్లవేళలా మీకు కలుగుతుందని నేను కూడా ఆ స్వామి కృప మీకు అందిస్తూ ఆశీర్వదిస్తున్నాను. నా పేరు కేసరి రామరెడ్డి, మాజీ సర్పంచ్ని. మరి మన గ్రామానికి ఈ భీమలింగం సుమారుగా ఒక 300-400 సంవత్సరాల క్రితమే మరి ఇక్కడ వెలిసినట్టుగా మన పెద్దలు, మన తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా జరిగింది. మేము ఇక్కడ రావడానికి పోవడానికి ఆ పై నుంచి కతవ నుంచి వచ్చేటప్పుడు రావడానికి పోవడానికి ఇబ్బంది ఉండే మన నోల జంగారెడ్డి గారు ఒక సుమారుగా 5-6 సంవత్సరాల క్రితమే మరి ఇక్కడ దాతలు పట్టుకొని మరి దాతలతోని సహాయం కొద్ది దూరం సగం దూరం ఒక సంవత్సరం పోసినాం, మళ్ళీ సంవత్సరం మళ్ళీ సగం దూరం పోసి, మళ్ళీ సంవత్సరం సగం దూరం పోసినాం. ఇట్లా 3-4 సార్లు పోసుకుంటూ వచ్చి మరి తర్వాత మొన్న రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఆయన కూడా కొంత మట్టి పోసిండు. మట్టి పోసి రోడ్డు రావడం దగ్గరికి మంచిగా భీమలింగం దగ్గరికి రావడం జరిగింది. ఈ సంవత్సరం మరి ఏమన్నా కానీ అని మేము సీసీ పోదామని ప్రయత్నం చేసినాం. సీసీ రోడ్డు అక్కడి నుంచి ఇక్కడ దాకా పోయాలని ప్రయత్నం చేస్తే మరి వర్షాకాలం మాకు అనుకూలత ఇవ్వలేదు. రాత్రి మగళ్ళు ఇక్కడనే ఉన్నాము. ఈ 3-4 రోజుల నుంచి అయితే మరి రాత్రి నిద్ర లేకుండా కూడా పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు షెడ్డు దాత కూడా ఒక ఆయన పేరు ఇంకా చెప్పలేదు, షెడ్డు ఒక ఆయన దాత వేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ సీసీ మాత్రం ఈ పట్టుదలతోనే ఈ వారం 10 రోజుల ఇక్కడ షెడ్డు ఈ సీసీ రోడ్డు మాత్రం పూర్తి నిర్మాణం చేసిన దాకా ఇక్కడికి వెళ్ళి కదలొద్దని కూడా జంగారెడ్డికి మరోసారి మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను. ఈరోజు కళ్యాణం కూడా చాలా ఉత్సవంగా మరి ఈ జనాన్ని చూస్తే కళ్యాణానికి ఇంతమంది వస్తారని మేము ఊహించలేదు. సుమారుగా మరి మేము అంచనా వేసింది 1000 మంది వస్తున్నారు అనుకున్నాం, కానీ 1000 మంది కాదు 2-3 వేల మంది వచ్చిండ్రు. కళ్యాణం కూడా బాగా జరిగింది. ఇంత మంచిగా కళ్యాణం చేసినందుకు మరి ప్రజల తరపున, మన సంఘ గ్రామం తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటాం. ఈరోజు ఎంతో చాలా అద్భుతమైనటువంటి పుణ్యదినం. ఈరోజే మేము ఇవాళ మన ప్రొద్దుటూరు శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఉత్సవాలని ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలను చేసుకొని ఇక్కడ మిత్రులందరూ కూడా మన భీమలింగేశ్వరుడికి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలియగానే నేను ఎమ్మడే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రాగానే నాకు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే చిన్నప్పుడు ఈ భీమలింగంని ఆలింగనం చేసుకునడానికి పోటీలు పడేటోళ్ళమే అప్పుడు. సో చదువుకోవడం కూడా మేము బొల్లెపల్లిలో చదువుకున్నాం కాబట్టి పొద్దుటి నుంచి కాలిండి అడుగున పోయేటోళ్ళం. అప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ ఇప్పుడు మా మిత్రుడు అశోక్ రెడ్డి వీళ్ళందరూ కూడా మేము పొలాలతో ఆడుకునేటోళ్ళం. సో మనం కనుక చారిత్రకంగా చూసుకుంటే ఇది అన్నింటికంటే మనం ఈరోజు చెప్పుకోదగ్గది ఏంటంటే మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకి ఇక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి శివాలయం రాబోతుందని వారు పోయిన సంవత్సరం నవంబర్ 8 వారి యొక్క పుట్టినరోజు రోజు ఇక్కడికి వారు విచ్చేయడం జరిగింది. మీ అందరూ చూసినారు అది. సో వారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ బ్రహ్మాండంగా ఇక్కడ శివాలయాన్ని కట్టుకుని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎంతో చారిత్రకు చెందినటువంటి ఈ భీమలింగేశ్వరుడు ఉన్నాడు. మనకు చరిత్రపరంగా చూసుకున్న ఈ చుట్టుపక్కల మీరు అన్ని గురించి చూసుకుంటే నేను చాలా ప్రొద్దుటూరు శివాలయం కట్టే క్రమంలో చాలా యొక్క శివాలయాలను విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి శిలాశాసనాలను కూడా చదవడం జరిగింది. ఇప్పుడు మనకు బొల్లెపల్లి కనుక చూసుకుంటే అక్కడ శిలాశాసనం ఉంది. పొద్దుటూరు శివాలయంలో పొద్దుటూరులో శిలాశాసనం ఉంది. రెడ్లరేపక దగ్గర కూడా శిలాశాసనం ఉంది. అట్లాగే మనకు ఇక్కడ ఈ భీమలింగేశ్వరుడు ఎంతో పూర్వమైనటువంటిది. మనకు మామూలుగా చారిత్రక చెప్తున్న ఆధారాలను బట్టి చెప్తున్నారు ఏమంటే ఇది విష్ణుకుండిన కాలం. అంటే మనకు ఆల్మోస్ట్ క్రీస్తు శకం 4-5 శతాబ్దాల కాలంలో విష్ణుకుండులు మనకు ఇంద్రపాల నగరంతో చేశారు. అందులో ముఖ్యమైన కింగులు రుద్రపురుషదత్త, వీరపురుషదత్త అని ఉండేవాళ్ళు. వాళ్ళు ముఖ్యంగా శైవాన్ని చాలా ఎక్కువగా ప్రాముఖ్యంలోకి తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే నేను అనుకుంటాను ఈ ఏరియాలో ఉన్న అన్ని శివలింగాలు కూడా వెలిసినాయని చెప్పి మనం భావించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ముఖ్యంగా ఈ సంగమమైనటువంటి ఏరియా ఇది 3 గ్రామాల కూడలి. ఇటు పొద్దుటూరు, అటు బొల్లేపల్లి, ఇటు సంగంకు 3 గ్రామాల యొక్క కూడలిగా 3 నదుల యొక్క సంగమంగా కూడా ఇది విలసిల్లుతూ ఉన్నది. సో ఇట్లాంటి ప్లేస్ని కనుక మనం అభివృద్ధిలోకి తీసుకొస్తే వేల మంది, లక్షల మంది భక్తులకు ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా కావడమే కాకుండా ఒక చారిత్రక ప్రదేశం. ఇది ఒక ఏన్షియంట్ టెంపుల్, పురాతనమైన టెంపుల్ని పునరుద్ధరించినట్టు అవుతుంది. కాబట్టి ఈ 3 గ్రామ ప్రజలు ముఖ్యంగా పొద్దుటూరు, ఏదులగూడెం, ఇక్కడ ఉన్నటువంటి బొల్లేపల్లి,
ఇక్కడ ఉన్నటువంటి సంఘం ప్రజలందరికీ కూడా అందరం కలిసి కట్టుగా ఈ యొక్క శివాలయాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ప్రభుత్వం తన వంతు పాత్ర పోషించడం సిద్ధంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా దీనికి ముందు తీసుకుపోతానికి ఆయన ఆల్రెడీ చాలా ప్రణాళికలు వారు వేయడం జరిగింది. నేను లాస్ట్ టైం వారి ఇంటికి విజిట్ చేసినప్పుడు ఆ ప్రణాళికలు కూడా వారు నాతో షేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఒక శివాలయం ఆల్రెడీ మేము నిర్మాణం చేసి ఉన్నాం కాబట్టి నా వంతు సహకారాన్ని మన ఏమంటారు ప్లానింగ్ రూపకంగా కానీ, ఎగ్జిక్యూషన్ రూపకంగా కానీ, డాక్యుమెంటేషన్ రూపకంగా కానీ చేయడానికి సిద్ధంగా ఉంటూ నాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంత రూపంగా మనం ధన సహాయాన్ని కూడా ఈ శివాలయం నిర్మాణానికి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడ నన్ను ఆహ్వానించినటువంటి మా మిత్ర బృందానికి, అశోక్కి, రెడ్డి గారికి అందరికీ కూడా వినయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. త్రివేణి భీమలింగేశ్వర స్వామిని నమః. ఈరోజు 4వ సోమవారము కార్తీక మాసములో ప్రత్యేకముగా ఇక్కడ ఈ భీమలింగేశ్వర స్వామి వారికి ఉదయము గణపతి పూజ, పుణ్యవాచనము, నవకలశారాధన, ఏకాదశ రుద్రాభిషేకము నిర్వహించడం జరిగినది. అనంతరము లోక కళ్యాణార్థము లోక కళ్యాణ మహోత్సవము భాగంలో ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము మహోత్సవము జరిగినది. ఈ జిల్లానే కాకుండా పరిసర ప్రాంత గ్రామ భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం చాలా విశేషకరము. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది భక్తులకు. పూర్వంలో ఉన్నటువంటి గణపతి దేవరాయలు ఇక్కడ ఈ స్వామివారి భీమలింగేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారని చెప్పేసి మన పూర్వీకులు చెబుతూ ఉన్నారు. అదే విధముగా పంచపాండవులలో ఒకరైనటువంటి భీముడు ఇక్కడ స్వయంగా వచ్చి ఇక్కడ స్వామివారికి సేవ చేసేవారంట. అందుకే ఇక్కడ భీమలింగేశ్వరము అని ఒక పేరు కూడా వచ్చింది. ఇక్కడ భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలానికి సంబంధించి సంఘం అంటే మూసి ఏదైతే త్రివేణి సంఘం ఉన్నదో ఇక్కడ షామీర్పేట వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇబ్రాహింపేటకి వచ్చారు. ఇక్కడ మూసి మీద కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి. ఇక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన పాదయాత్రగా వచ్చిండ్రు. మూసి ప్రక్షాళన చేయాలని నల్లగొండ జిల్లా ప్రజల సమస్యలు అన్ని వృత్తుల వాళ్లకు గౌడన్నలు కానీ, నేతన్నలు కానీ, మత్స్యకారులు కానీ, ముదిరాజులు కానీ అందరి సమస్యలు, మరి రైతు కూలీలు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మూసి ప్రక్షాళన చేయాలి, గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోయాలనే సంకల్పంతో వచ్చిన సందర్భంగా మరి ఇక్కడ ఈ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేసిర్రు 47 కోట్లతోటి. దానికి టెండర్లు కూడా పిలిచినాం. నవంబర్ 8 నాడు ముఖ్యమంత్రి గారు వస్తే మళ్ళా సంవత్సరం లోపల టెండర్లు పిలవడం జరిగింది. అట్లనే మరి ఇక్కడ శివలింగానికి సంఘం శివయ్యకు 2 కోట్ల రూపాయలు గుడి కోసం కూడా ఇచ్చిండ్రు. మరి ఆ గుడి కార్యక్రమం కొంచెం ఆలస్యం అవుతుంది. నిధులు గొప్పగా చేయాలంటే ఆ నిధులు సరిపోవు. మామూలుగా చేయాలంటే ఎప్పుడో అయిపోతుండే. దీన్ని గొప్పగా తీర్చిదిద్దాలని సంఘం వాసులు అందరం, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు అందరం కూర్చొని దీన్ని గొప్ప కార్యక్రమంగా సిఎస్ఆర్ నిధులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆ తర్వాత అవసరం మేరకు ఇక్కడ స్థానికుల నుంచి కూడా తలా ఓ చేయి ఉండాలి కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి చందాలు కూడా తీసుకొని అప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. గొప్పగా సంఘం శివయ్యకు ఇక్కడ ఒక బాట మంచిగా ఓ బ్రిడ్జ్ లాగా ఏర్పరచుకొని ఇక్కడ మంచి ఆవరణ ఒక పెద్ద క్షేత్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేసుకుందాం. కార్తీక సోమవారము లాస్ట్ సోమవారం కావడం జరిగిన మా గురువు గారైన స్వామి ఓం స్వరూప్ గారు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని లయన్స్ క్లబ్ 320H ద్వారా మేము వినియోగించుకోవాలనుకున్నాము. ఇక్కడ ప్రజలకి ఎంతో సేవ చేయాలని మాకు ఇప్పుడు వచ్చిన తర్వాత మాకు కూడా తెలిసింది. అనుకున్న దానికన్నా చాలా పబ్లిక్ వచ్చారు. చాలా సంతోషం ఉంది. ఇక్కడ ఎన్నో రకాల పూజా కార్యక్రమాలు అవుతుంటాయని ఇక్కడ గ్రామ ప్రజల ద్వారా మాకు ఇంకా నిర్ధారణ అయింది. చాలా బాగా జరుగుతుంది. ఈరోజు చాలా విశేషంగా జరగడము మా స్వామి గారి ఆధ్వర్యంలో, స్వామి ఓం స్వరూప్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం జరిగింది. అసలు మాకు తెలియదు భీమలింగేశ్వర్ ఇక్కడ ఇట్లా ఉందనేసి. స్వామి గారు ఏ రోజైతే ఇక్కడ వచ్చారో ఈ రోజు మళ్ళీ రెండవసారి రావడం జరిగింది. ఇట్లా ప్రతిసారి ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాంలు జరగాలని, మేము ఇలాగే రావాలని కోరుకుంటున్నాము. సంఘం భీమలింగేశ్వర వైభోగం చాలా మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నామన్న. ఈ గ్రామంలో మాది ఇదే విలేజ్. నేను బండియార్ రాజుగౌడ్ నా పేరు, బీసీ సంఘం స్టేట్ సెక్రటరీని. ఇక్కడ మా ఊర్లో ఈ త్రివేణి సంఘం ఇంత వైభోగం ఇంత తీసుకురావడానికి కారకులు మా ఊరి పెద్దలు. చాలా కృషి చేసి ఎంతో వైభోగంగా చాలా చక్కగా నిర్వహించినారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి భక్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ త్రివేణి సంఘంలో ఈ కార్తీక మాసంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. ఈసారి మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించినారు. కళ్యాణం అనేది మొట్టమొదటిసారి మా చిన్నప్పటి నుండి ఎప్పుడు కూడా జరగలేదు, ఇలాంటి చూడలేదు. మేము మొట్టమొదటిసారి చూస్తున్నాం.
చాలా చక్కగా చేస్తున్నారు. చాలా వైభవంగా ప్రజలంతా కూడా వేరే వేరే విలేజ్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు, చాలా మంచి వైభవంగా జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పాదయాత్రలో భాగంగా ఇక్కడ సంఘం శివయ్య దర్శనం చేసుకుని 2 కోట్ల రూపాయలను మరి గుడి కోసం ఇస్తానని చెప్పారు. ఓకే, ఓం నమః శివాయ. ఆ గుడి కార్యక్రమం ఏదైతుందో మరి ఒట్టిగా మామూలుగా చేయొచ్చు, ఆశామాషిగా చేయొచ్చు అంటే 2 కోట్లతోటి వాటికి అయిపోతుండే. దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమం సిఎస్ఆర్ కానీ ఇతరత్ర కానీ మనం గుడి సెన్స్ ఇక్కడికి బాట, ఇక్కడ పార్కింగ్, భక్తులకు వసతి ఇక్కడ చుట్టూ వస్తుంది అన్నట్టు. ఇక్కడ గుడి పైన కాదు. ఆ విధంగా మనం అందరం కూర్చొని ఇక్కడ పార్టీలకు అతీతంగా, ఎందుకంటే చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండొద్దు. విన్నపం మీ అందరికీ టోటల్ ఇది ఒక్క సంఘం గ్రామానికే చెందింది కాదు, ఇది మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి మూసీ ప్రక్షాళన ఇచ్చిన భాగంగా అంటే మన ఈ ప్రాంతం అందరికీ మూసీ ప్రక్షాళన కోసం ఇచ్చింది. అంటే శివుడు అంటే ధరల కంటూ పోవాలి, పొల్యూషన్ పోవాలి, ఇక్కడ మంచి గుడి